కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ ఎక్కువైపోయినట్లుగా వార్తలు వినపడతా ఉన్నాయి. ప్రధానంగా మెడికల్ కాలేజీలు. అట్ ద సేమ్ టైం మొన్నటికి మొన్న ఆర్థిక మంత్రి కూడా ప్రభుత్వాన్ని నడపలేకున్నాం, ఆర్థిక పరిస్థితి బాగలేదంటున్నారు. బాబు గారు కూడా సంపద లేదు అని మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక వార్త ఫుల్ వైరల్గా మారింది, ఫైబర్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా. ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయండి అన్నట్లుగా. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే మీరు ఈ ఫైబర్ నెట్ అది జాగ్రత్తగా గమనిస్తారండి. దాని మోజు జీవీ రెడ్డి అని ఆ కార్పొరేషన్ చైర్మన్ భుజస్కంధాల నుంచి ప్రభుత్వం గన్ ఫైర్ చేద్దామని ప్లాన్ చేసింది. కానీ జీవీ రెడ్డి చాలా తెలివైనవాడు. ముందే ఎందుకు వచ్చిన తలకైన పని రియాక్టివ్ మోడ్లో ప్రజలకు ఒక ఇండికేషన్ ఆల్రెడీ ఇచ్చేశాడు. ఎందుకంటే ఒక్క రూపాయి దాని మీద రావట్లేదు. ఈ 1 year టర్మ్లో అసలు దాని మీద జీరో రెవెన్యూ ప్రొడ్యూస్ చేస్తున్న మన ప్రభుత్వానికి ఒక చతావని టైప్లో చేశాడు అతను. ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు గమనిస్తే ఇప్పుడు ఈయన మీద పార్టీ పరంగా తీసుకున్నారని అనుకోండి, లేకపోతే ఆయన రాజీనామా చేశాడు, పార్టీకి కూడా అన్నట్టుగా అవన్నీ చూసుకుంటే డెవలప్మెంట్స్ ఇతని మీద చర్య అనుకుందాం ఎగ్జాంపుల్. మరి అటప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఆ వ్యవస్థ నుంచి తప్పించారు? అంటే ఇది ఆల్ ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఈ ప్రభుత్వం ఫైబర్ నెట్ అనే దాన్ని శాశ్వత సమాధి కలపడానికి తీసుకున్న ఒక బృహత్తర నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు రాయాలో మీరు ఇక్కడ నిజాం షుగర్స్ అన్నీ చెప్పాలి, ఇక్కడ ఐడిపిఎల్ లాంటివి ఎన్ని, హెచ్ఎంటీ వాల్వేని ఏమైనా చెప్పండి, సభకి నమస్కారమే ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఏమైనా కలకల్లాడుతూ కనబడ్డాయంటే దాన్ని అంతు చూసేదాకా ఆయన నిద్రపోడు. అంత వైఫల్యానికి ఏంటి సార్ దాని వెనక ఏం ప్రోపగండా వాళ్ళది? సార్ ఒకటి, వాళ్ళు ప్రైవేటీకరణ పట్ల ఎప్పటి నుంచో ఆకర్షితులై ఉన్నారు. అందుకే చూడండి 6 నెలల సావాసం తర్వాత కూడా ధర్మ పోరాట దీక్షలు ఇవన్నీ చెప్పి కూడా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు చూడండి. అలా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్డీఏతో కూటమి కట్టడానికి ఎందుకు అర్రులు చేస్తూ ఉంటుందంటే ఖచ్చితంగా ఆల్ది ఇల్ది ఒకటే వేవ్ లెంత్ మొత్తం దేశంలోనే ఎమ్మెల్యే. అదే కాన్సెప్ట్ వాళ్ళు డ్రైవ్ అవుతుంటారు. దానికి తగ్గట్టు వీళ్ళకి అడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఇదేం అతీతం కాదు. ఇవి ఇలాంటివి గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనలో చూసాం. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరంలో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇవన్నీ కొత్త కాదు ప్రజలకి, కానీ తెలిసి ఆ బయలు ముజే మారన్నట్టు వాళ్ళే కొరివితో తలగొక్కుంటారు. మనం ఏం చేయలేం. సో ప్రజలకి మరి ఎట్లా సార్ దీని గురించి ఏం చేస్తారు? ప్రజలు చేతకాని ససవాలంటే ప్రజలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసి కూడా అదే తప్పులు చేస్తుంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు మాటకు వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో మహానుభావుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీఎఫ్ఆర్కి రెఫర్ చేశారు. ఈ తెలివితేటలు ఎక్కువైపోయి అప్పుడు ఒక డెలిగేషన్ను చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్తే కార్మిక సంఘాలు వాజ్పేయి గారు ప్రతిస్పందించి బాబు దీనికి డిజైన్స్మెంట్ స్కీమ్లో అంటే దీనికి బీఎఫ్ఆర్ రెఫర్ చేసి బదులు దీనికి ముడిసరుకు ప్రాబ్లం, అంటే మూలం ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని అడ్రస్ చేసి ఎంఎండిసితో లింక్ పెట్టి మనకి ముడిసరుకు ఇప్పించి నిన్నటిదాకా కంపెనీ నడిచింది. ఇప్పుడు ఇదే పరిస్థితి వేరే విధంగా ఉత్పన్నం అవుతున్నప్పుడు ఒక కార్మిక సంఘాల డెలిగేషన్తో ఈ ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదు దీని మీద? ఇప్పుడు ఉదాహరణకి ధరం పోరాట దీక్షలు చేశారు. దేనికి? మన రాష్ట్రానికి నిట్టనిలున్న అన్యాయం జరిగేస్తుందని. మరి ఇదే వైజాగ్ రైల్వే జోన్ కేకే లైన్ లేకుండా ఇచ్చే రూపాయి ఆదాయం లేకపోయినా ఇష్టమే. పోలవరం ఎత్తి తగ్గించేస్తానన్నా ఇష్టమే. ఇప్పుడేమో దీని ఏమంటారు ఫైబర్ నెట్ని కూడా ఎత్తేస్తున్నానంటే ఇష్టమే. మీరు ఏదైనా తీసుకోండి, పైకి ఎందుకు నటిస్తున్నారు అన్నది దగ్గర ప్రశ్నకి సమాధానం చెప్పానండి. ఇప్పుడు బీజేపీకి అడుగులు మడుగులు ఎత్తుదాం, లేట్ చేస్తే దానికి జహాపనా రాజకీయాలు చేద్దామని చెప్పి వచ్చారని చెప్పానండి. కానీ మాకు అంత అపార అనుభవాలు ఉన్నాయి, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము అలా అట్టును తిరగేసి మడతేసి మరి వడ్డిస్తాం మీ అందరికీ అని చెప్పి మొత్తానికి రాష్ట్రాన్ని మడతెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు రూల్ చేస్తుంది ఓవరాల్గా ప్రజల్లో వినపడుతుంది ఏంటంటే కూటమి కంటే కూడా ప్రధానంగా బీజేపీ రూల్ చేస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పపెట్ షో ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఒక కోతాట, చంద్రబాబు గారికి ఇంకో కోతాట ఇచ్చి వీళ్ళిద్దరు కోతాట్లు ఆడుకుంటున్నారు అంతే. కోతికొమ్మ చాట్లు అంటారు చూడండి. నిజంగా ఫోకస్ చేసి రాష్ట్ర ప్రయోజనాన్ని పరిరక్షించడానికి నితీష్ కుమార్ లాగా ఓ రూపాయి ఏమైనా గ్రాంట్ తీసుకొచ్చాడేమో అనుకోండి. ఆయన 1000 కోట్లు గ్రాంట్ తీసుకొచ్చాడు, ఆయన లక్షల కోట్లను వాళ్ళ రాష్ట్రానికి. ఏది కూటమిలో అట్లీస్ట్ అమరావతి రాజధాని డిక్లేర్ చేయించుకోలేకపోతున్నారు. దాని మీద మొత్తం అమరావతి టెక్నాలజీ ఇదే కదా మాట్లాడారు. మొన్న వచ్చి ఏదో చేశారు పూజలు, మోడీ గారు కూడా మాట్లాడారు. ఎవరికో లాస్ట్ టైం కూడా ఇంత పూర్ణకుంభం మన మొహాన్ని మట్టి నీళ్ళు కొట్టి పోయాడు ఆయన. ఫైనాన్స్ మినిస్టర్ కూడా 15,000 కోట్లు అలాట్ చేశారు. ఏంటి అలాట్ చేశారు? అప్పు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి ఇచ్చారు. ఇదే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లాస్ట్ టైం ఏమో అవతల బో అన్నారు. ఈసారి ఏంటి ముక్కుతూ మూలుగుతూ 6 నెలలు 3 నెలలకు ఒక ఇన్స్పెక్షన్ చేసి 350 కోట్లు ఇస్తుంటారు. మన బయట వర్షానికి నీళ్ళు తోడుకోలేక సస్తున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ పెడితే 350 కోట్లు కూడా వచ్చే మార్గం కనబట్లే. యాడ్ నుంచి తెచ్చి ఏమి పెడతారు? మళ్ళీ హడ్కోలు మన దగ్గర ఉన్న వాటితో 11,000 కోట్లు ఇట్లా అట్లు పెట్టి బాండ్లు అమ్మి దాన్ని మళ్ళీ పూర్ణకుంభం చేస్తారు అక్కడ. సార్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు వైసీపీ కూడా ఎందుకు సార్ వైఫల్యం అయింది ఫైబర్ నెట్ విషయంలో? అంటే ఏం వైఫల్యం అయింది? లాస్ట్ టైం రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చిందో చూడమనండి. ఫైబర్ నెట్ వాళ్ళు తెచ్చింది కూడా మనం తేలేకపోయామని జీవీ రెడ్డి అదే కదా ఆక్రందన వెలుపుచ్చి బయటకు వచ్చాడు. ఆయన అగ్రిగేట్ 350 650 crores వచ్చేదానికి ఫైబర్ నెట్ త్రూగా. ఈసారి ఎందుకు రాలేకపోతున్నా అడిగితే సమాధానం లేదు కదా.
ప్రభుత్వ వైఫల్యం అండి అది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలు మూసేస్తున్నారు. దిద్దుబాటు చర్యలు, వాటికి శాశ్వత పరిష్కారాల పట్ల మార్గాలు చూపించడం ఎప్పుడు ఉండదు ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్లో. ఈజ్ క్వైట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. మరి దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా సార్ మరి? ఏం చేయాలి? ఏమీ చేయలేరు. ఏం చేయగలిగాం? హెచ్ఎంటీ ఆల్విన్ ఏమో తీసుకెళ్ళి వోల్టాసోడికి ఇస్తే ఆడు ప్రాఫిట్లు తెచ్చుకుని ఎరగబడిపోతుండే సనత్నారులోనే పెట్టుకుని. మరి ఇదే ఆల్విన్ ఎందుకు చేయలేపింది? మొత్తం సైబర్ టవర్స్ చేసిందంతా ఆయనే అని మాట్లాడుతూ ఏంటి సార్, నేను ఒకటి చెప్తుంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మాడుతుంటే సాఫ్ట్వేర్ కట్టాను, హైటెక్ సిటీ కట్టానంటే అదే అదే చెప్తున్నాను. ఇది సమాధానం చెప్పంటే ఆ సమాధానం చెప్తున్నారు వాళ్ళు. అట్లీస్ట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించలేదని ఒక గుడ్ విల్ అన్న ఉందా వైసీపీకి? ఏమీ లేదు. ఎందుకు అప్పచెప్పాలి? ఆయన ప్రభుత్వ పరంగా అన్నీ చేసి రాష్ట్ర ఖజానాకి రూపాయి తెద్దామని చేసాడు కదా, ఇంక్లూడింగ్ లిక్కర్తో సైతం. రైట్. లాస్ట్ 5 years టెన్యూర్ ఏపీ ఫైబర్ నెట్ త్రూగా వచ్చిన రెవెన్యూ ఎంతో చెక్ చేయండి ఒకసారి. రైట్. ఇప్పుడు ఈ గ్రామీణ స్థాయికి కూడా ఫైబర్ నెట్ అనేది అది అది అసలు సఫలీకృతం అవుతుందా సార్? అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ని ఉన్నాయి సార్. దానికి జీవిరెడ్డి ఇంటర్వ్యూ వినండి, రాజీనామా చేసే ముందు ఒక్క కనెక్షన్ కూడా కొత్తది ఇవ్వలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఓవరాల్ ఇట్స్ ప్యాకెడ్ కదా. అదే. దీనికి సఫిషియెంట్ లైటింగ్ ఉంది సార్. ఈ లైటింగ్ సరిపోద్ది మన స్టూడియోకి. కొత్త లైట్లు పెట్టడానికి ఒక మేనేజర్ని తీసుకొచ్చి ఇంకో లైట్లు పెట్టాలంటే ఎక్కడ పెట్టారు సార్? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్నాడు అనుకోండి, అది ఫెయిల్యూర్ అవుతుందా? పాత మనిషి చేసిన గొప్పతనం అవుతుందా? చెప్పండి మీరు. అంటే అది ఏంటి? పాత మనిషి చేసిన లైటింగ్ చేసిన వాడు గొప్పతనమా, లేకపోతే కొత్తవాడు ఒక లైట్ కూడా పెట్టలేకపోవడం చేతకంతనమా? అంటే పాతవాడి క్రెడిట్ ఇవ్వరు మీరు. అదే కడుపు మంట అంటారు దాన్ని. ఇప్పుడు కడుపు మంటల వల్ల ఇక్కడ ప్రజలు కదా సార్ నష్టపోనండి. కొరితో తలగొక్కుంటాడు, మనం ఏడు చేయగలం దానికి? అదే రేషన్ నిజాం షుగర్స్ మూసేశారు, ఐడిపిఎల్ మూసేశారు, ఆల్విన్ మూసేశారు, ఏడు చేయగలిగాం? 4 రోజులు కమ్యూనిస్ట్ పార్టీలు అడవాడు చేస్తే వాళ్ళని కూడా శాశ్వతంగా భూస్థాపితం చేసేసారు. కమ్యూనిస్ట్ పార్టీని కబలించిన తెలుగుదేశం పార్టీ. మన జ్యోతిర్లేరు అదే చెప్పాడు కదా. రూరల్ డెవలప్మెంట్స్ ఎలా అవుతాయి సార్ ఇలా అయితే? వెళ్తా అవదాన విషయం ప్రజలు గ్రహించగలిగితే చాలా, అంతగానే ఏం లేదు. రూరల్ డెవలప్మెంట్ అనేది లాస్ట్ టైం చూశారు కదా, గ్రామ స్వరాజ్యం మహాత్ముడు గాంధీ కళ్ళని సాకారం చేసి చూపించాడు సచివాలయ వ్యవస్థ తురుగా. అది గ్రామ స్వరాజ్యాలు అంటే 2200 మంది ప్రజలకు ఒక గ్రామ పంచాయతీ పెట్టి, గ్రామ సచివాలయం పెట్టి, దాంట్లో ఆల్ సర్వీసెస్ మోర్ దెన్ 500 సర్వీసెస్ ఇచ్చాడు. దాంట్లో ఇంకేంటి? డోర్ స్టెప్ సర్వీసెస్. అది సచివాలయ వ్యవస్థ సక్సెస్, అది పంచాయతీరాజ్ సక్సెస్. ఏం ఆడకుండా. రైట్. ఇప్పుడు రేషన్కే దిక్కు లేదంటే ఇప్పుడు ఫైబర్ నెట్ గురించి బాధపడ్డాం. అన్నీ సంకనాక పెట్టేసి ఇప్పుడు శాశ్వతంగా దరిద్రం చేసిపోతారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన మాటను నిజం చేయడానికి వచ్చారు వాళ్ళు. శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, వెనుజులా అయిపోయింది అని చెప్పి వచ్చారు కదా. ఆ పని చేసి చూపించడానికి వచ్చింది ఈ ప్రభుత్వం. చూసుకోండి కావాలంటే. సంవత్సరం అయింది. ఒక్క పనికొచ్చిన పని చేస్తే చూడండి. విద్యాశాఖ మంత్రి ఏం సంబంధం ఆయనకి? నిన్న రీవాల్యుయేషన్ పెడుతున్న 67,000 మంది పిల్లలు రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారు. ఎవడండి ఆ పేపర్లు దిద్దినోడు? డిఈఓ ఆఫీసులో ఉద్యమాలు చేస్తారు టీచర్లు. పిల్లల భవిష్యత్తు ఏ విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి విద్యాశాఖ మంత్రి మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్లు తోటకొరకం తిరిగితే ఇలాగ ఉంటాయి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పరిశ్రమలను.